హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో కనిపించే లక్షణాల గురించి డిస్కస్ చేసుకుందాం. సో ప్రెగ్నెన్సీలో చాలా లక్షణాలు ఉంటాయండి. అన్నీ అందరిలో కామన్గా సేమ్ ఉండాలని చెప్పేసి ఏదీ లేదు. కొంతమందిలో కొన్ని ఉంటాయి, ఇంకొంతమందిలో ఇంకొన్ని ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పే లక్షణాలలో 2, 3 లేదా అంతకుమించి లక్షణాలు కనుక మీలో ఉంటే మీకు గర్భం వచ్చినట్టే. సో సిమ్టమ్స్లోకి వెళ్ళినట్టుగా అయితే ఫస్ట్ వచ్చేసి మిస్డ్ పీరియడ్ అండి. అండ్ తర్వాత వామిటింగ్స్ వచ్చినట్టుగా ఉండడం కానీ, లేదా వామిటింగ్స్ అవ్వడం కానీ, నీరసంగా ఉండడం కానీ, కళ్ళు తిరిగినట్టుగా ఉండడం కానీ, బేసిక్గా ఏంటంటే మార్నింగ్ సిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నిద్ర నుంచి లేచిన వెంటనే కళ్ళు తిరుగుతున్నట్లున్నా, బాగా నీరసంగా ఉన్నా, లేదంటే కొంతమందికి ఏంటంటే హెవీ బ్రెస్ట్ ఉంటుందన్నమాట. సో బ్రెస్ట్ హెవీగా అనిపించి పెయిన్ వస్తూ ఉంటుంది. సో అది కూడా ఒక సిమ్టమ్. అండ్ వైట్ డిశ్చార్జ్, అండ్ చాలా మందిలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం అండ్ ఫుడ్ క్రేవింగ్స్ అంటే ఏదైనా ఫుడ్ ఎక్కువగా తినాలనిపించినా, లేదంటే అసలు తినకూడదు అనిపించినా, ఆ ఐటెం గుర్తుంచినా కానీ, లేదా స్మెల్ వచ్చినా కానీ మనకి వామిట్ అయిపోతూ ఉంటుంది. సో అలా ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ సిమ్టమే. అండ్ వాసనలు కూడా పడవండి. అంటే కూర చేస్తున్నప్పుడు తాలింపు వాసనలు వస్తూ ఉంటాయి కదా. సో కొంతమందికి ఆ వాసన వచ్చినా కానీ వామిటింగ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మూడ్ స్వింగ్స్ అనమాట. అండ్ మూడ్ స్వింగ్స్ అంటే ఎదుటి మనిషి ఏదన్నా చెప్పినా, లేకపోతే ఏదన్నా మాట్లాడినా కానీ వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో అది కూడా ఒక ప్రెగ్నెన్సీ సిమ్టమ్ కింద మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కూడా అందరిలో కామన్గా ఉండాలని ఏం లేదు అండి. సో కొంతమందిలో కొన్ని ఉంటాయి, ఇంకొంతమందిలో ఇంకొన్ని ఉంటాయి. మనిషికి ఎప్పుడూ కూడా ఒకేలా అనేది సిమ్టమ్స్ అనేవి ఉండవు. సో మీరు పీరియడ్ మిస్ అయిన తర్వాత ఈ సిమ్టమ్స్లో ఏదైనా మీకు సిమ్టమ్ ఉంటే వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో అర్థమైతే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.